ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. గత వారం అంతా కాపాడిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు మనందరి పక్షంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తూ కొత్త వారికి మీరు పరిచయం చేయాలని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. ఈరోజు ధ్యాన వాక్య భాగంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 44వ వచనం ధ్యానం చేద్దాం. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. ఇది 44వ వచనం. 30వ వచనం, అందుకు వారాయనను పట్టుకున్న యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. 32వ వచనం, జనసమూహములు ఆయనను గూర్చి ఎలాగూ సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపెను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి ఇది ఎవరి సమయం అనే క్యాప్షన్తో ఈ వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం. క్రీస్తును ఇరుకులో పెట్టి అంతమొందించాలని ఆయన ఎలాగోలాగా మాటల ద్వారా, ఆయన చేసే పనుల ద్వారా ఏదో ఒక రూపంలో మొత్తం మీద ఒక నెపాన్ని ఆయన మీద వేసి ఆయనను బంధించి అంతం చేసేయాలనేది కొంతమంది ప్రయత్నం. యూదులలో కొందరు, అందరుగా సుమండి, యూదులలో కొందరు, యూదులు కాని వారిలో కొందరు, పరిసయ్యులలో కొందరు, సద్దూకయ్యులలో కొందరు, అన్న, కైప, హేరోదు, పిలాతు, ఎంతమంది. నేను మళ్ళీ యూదులు అన్నాను కనుక ఆ యూదులు అందరూ అనుకోవద్దండి. అలాగే పరిసయ్యులు అందరూ కూడా కాదు, కొద్దిమంది. కారణాలు మనందరం చాలాసార్లు ధ్యానం చేసాం. ఎవరి ఆలోచన వాళ్ళవి, ఎవరి ప్రయత్నాలు వారివి. అలాగే ఎవరి ప్రతిష్ట, పరపతి, పదవి కాపాడుకునే ప్రయత్నం వారిది. వాళ్ళందరికీ కూడా ప్రభు అడ్డంగా ఉన్నాడు కనుక ఎలాగోలా ఆయన వదిలించుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం అన్నమాట అండి. అయితే ఇంతమంది ఇన్ని ప్రయత్నాలు చేస్తే యోహాను 7:44 చూసాం, 7:30 చూసాం, 7:32 మళ్ళీ వెనకేళ్ళు ఇవన్నీ చూసామండి. ఇంతమంది ప్రయత్నం చేసి కూడా ఎందుకు ఆయనకు హాని చేయలేకపోయారు? కారణం ఏంటంటే దేవుని అనుమతి లేదు. లేకపోతే ఇంకో మాటలో మనం చెప్తా, ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవరు కూడా ఆయన మీద చెయ్యి వేయలేకపోయారని ఇంగ్లీష్ తర్జుమాలో మనం చూస్తామండి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ టేకెన్ హిమ్ బట్ నో మ్యాన్ లైడ్ హ్యాండ్స్ ఆన్ హిమ్. ఎవరు కూడా ఆయన మీద చెయ్యి వేయలేకపోయారు అనే మాట ఆ 7:44 వచనాన్ని ఇంగ్లీష్లో మనం చదువుతాం. ఎందుకు హాని ఆయన ఆ టైం ఇంకా అవ్వలేదు, లేకపోతే ఆ గడియ ఇంకా రాలేదు. యేసయ్య ఎదుర్కొన్నటువంటి సమస్యలు, శ్రమలు ఏమండి, ఇవన్నీ కూడా ఆయన స్వచ్ఛందంగా ఎదుర్కొన్నారు. స్వచ్ఛందంగా ఎదుర్కొన్నారు. సిలువ, శ్రమలు, మరణం. ప్రభు నిస్సహాయుడు గనక ఆయన వాటిని అనుభవించలేదు. చేతకాని వాడుగా కాదు సుమండి, లేకపోతే మరణాన్ని ఆపుకోలేక ఆయన మరణించలేదు. ఇవన్నీ మన జీవితంలో సహజం. కానీ అది ప్రభువు కాదు. ఎందుకంటే ఇలా జరిగిందంతా కూడా దేవుని యొక్క నిత్య సంకల్పంలో భాగం. అంటే జగదుత్పత్తికి ముందే ఒక ప్రణాళిక ఉంది. ఆయా సమయాల్లో ఆ ప్రణాళిక నెరవేరుతూ ఉంటుంది. ఈ టైంలో ఈ ప్రణాళిక నెరవేరాలి. ఆ ప్రణాళిక కంటే ముందుగానే అపవాది కొంతమందిని ప్రేరేపిస్తే వాళ్ళు కొంతమంది అలాగా, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక బ్యాచ్, యూదుల్లో కొందరు, యూదులు కాని వారిలో కొందరు, పరిసయ్యులు కొందరు, సద్దూకయ్యులు కొందరు, అలాగే ఈ అన్న, కైప, హేరోదు, పిలాతు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అపవాది వాడుకోవడానికి 100 ప్రయత్నాలు చేశాడు. కనుక దేవుడు నిర్ణయించిన ఘడియ రాక మునుపు ఎవరూ ఏమీ చేయలేకపోయారు ప్రభువుని.
ప్రియులారా, ఇది మనకొక పాఠం. మనం ఒక పాఠం ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. మనకి సమస్యలున్నాయి, శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవేవి కలిగినా, అది బలహీనత కావచ్చు, అనారోగ్యం, సమస్యలు, శ్రమలు, చికాకులు, ఇక్కలు, ఇరుగులు, ఇబ్బందులు, ఏవైనా ఇవేవి కలిగినా దేవుని అనుమతితోనే, దైవ అనుమతితోనే అని మనం గుర్తించాలి. అయితే కొన్ని ఉన్నాయండి, కోరి కొనుక్కు తెచ్చుకునేవి అంటాం చూసారా, అది దైవ అనుమతితో కాదు. మనకు మనంగా ఏదో ప్రలోభానికి లోబడి, లేకపోతే ఏదో పరిస్థితికి లోబడి, లేకపోతే ఏదో ఆశించి దేవుని కాదని దేవుని దూరం పెట్టి మనకు మనంగా చేసుకున్నటువంటి ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. వాటి వల్ల వచ్చేటువంటి శ్రమలు కాకోకుండా మిగతా విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఒక మాట చెప్పుద్దండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఎంతమందికి తెలిసి విషయం? ప్రతి పూట మనం తలదూవుతూ ఉంటే ఎన్నో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఉన్నవి లెక్క తెలియదు మనకి, రాలిపోతున్నవి కూడా మనం లెక్క పెట్టం. జుట్టు రాలిపోతుందని బాధపడతాం, రాలకుండా ఉండే ప్రయత్నం చేస్తాం, ఎవరు ఆపలేరు. ఏవేవో ప్రయత్నాలు చేసేవారు చేస్తారంటారు అనుకోండి. డాక్టర్లు కూడా దానికి ఏదో మందులు అన్నారు, మాకులు అన్నారు, ఇంజెక్షన్స్ అన్నారు, హెయిర్ ప్లాంటేషన్ అన్నారు. కానీ జ్ఞాపకం చేసుకుందాం, నీ తల వెంట్రుకలన్నీ, మన తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. ఆయన అనుమతి లేకుండా ఒక్కటి కూడా రాలదు. అలాగే ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లలో దాచుకోవు, కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా ఆహారం లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు అని ఆయన చెప్తున్నాడు. చాలా అద్భుతం అనిపిస్తుందండి. మనం చాలా సమకూర్చుకుంటాం, చాలా ప్రయత్నాలు చేస్తాం, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం. కానీ ఆ పక్షులు ఏవి కూడా మండు వేసవిలో కూడా వాటి కడుపు ఆకలిగా ఉండదు. ఎక్కడో ఒక చోట వాటికి తగిన ఆహారం దేవుడు పెడుతూనే ఉంటాడు. కనుక 31వ కీర్తన 15వ వచనంలో నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని అన్నాడు. నా కాలగతులు, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్, రెస్క్యూ మీ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ మై ఎనిమీస్ అండ్ ఫ్రమ్ మై పర్సిక్యూటర్స్. ఎవరైతే నాకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే నన్ను హింసించేవారుగా ఉన్నారో వారి నుంచి నీవే నన్ను కాపాడాలి. ఎందుకంటే మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్, నీ చేతిలో నా కాలగతులు, నా సమయం అన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి. కనుక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కాపాడేవాడు నీవు కదా నాయనా. 31వ కీర్తన 15వ వచనంలో ఎంత దేవుని మీద నమ్మకంతో భక్తుడు ఈ మాటలు పలుకుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా చంద్రుడి గురించి మనం ఆలోచన చేస్తే, సముద్ర కెరటాలు చంద్ర కిరణాల మీద ఆధారపడి ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. ఏమండి, లోనార్ పవర్, ఆ సముద్రం ఆటుపోట్లు అని చెప్తాం. ఈ ఆటుపోట్లన్నీ కూడా చంద్రుని యొక్క కిరణాల మీద ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. దానికి సైంటిఫిక్ రీజన్స్ మన సైంటిస్టులు చాలా చెప్తారు. అయితే మన ప్రాణ ఆత్మలను కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి కలిగిన అధిపతి ఎవరో లేరా? ఏమండి, చంద్రుడు దేవునికి మించి, దేవుని కాదని సముద్ర కెరటాలను అదుపు చేయగలడా? సూర్య చంద్ర నక్షత్రాలు, ప్రకృతిలో ఉన్నటువంటి గ్రహాలు, ప్రతీది కూడా ఆయన చేశారు, ఆయన చేత నిర్మించబడ్డాయి. ఆయన యొక్క చిత్త ప్రకారం అవన్నీ కూడా తమ గమనంలో కొనసాగుతున్నాయి. ఏది కూడా తన ఆర్బిట్లో నుంచి ఒక్క మిల్లీమీటర్ కూడా బయటకు రావడానికి వీల్లేదు. వస్తే సర్వనాశనం అయిపోద్ది ప్రపంచం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన సమయాలను పరిపాలన చేయువాడు యేసు ప్రభు. మన జీవిత గమనాన్ని, లేకపోతే మన జీవిత గడియారాన్ని నడిపించేవాడు ఆయనే. ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరగాలి. నేను అప్పుడు అలా చేద్దాం అనుకున్నానండి, అలా చేయలేకపోయానండి, కానీ ఇప్పుడు జరిగిందిలేండి. అసలు నేను ఊహించలేదండి అలా జరుగుద్దని, అలా జరిగిపోయిందండి. ఏదో చెప్తాం కథలో. కాదండి.
కనుక ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. నాలో ఉన్న క్రీస్తు నన్ను నడిపిస్తున్నాడు, నాలో ఉన్న క్రీస్తు నా కొరకు పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనంలో అబ్రహాము, అబీమెలెకు, ఫీకోలు వీరి మధ్యలో జరిగిన సంభాషణ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. అంటే దేవుడు తోడు లేకుండా, దేవుని తోడు లేకుండా, ఆయన నడిపింపు లేకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి జీవితంలో ఏది జరగదో, సంభవించదో. ప్రియమైన దేవుని బిడలారా, ఇవాళ ప్రపంచ గమనం మనం చూస్తున్నామండి. చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, జన నష్టం జరుగుతుంది. ఇక ఆస్తి నష్టం అయితే లెక్కించడానికి వీలు లేనంత ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మాది పై చెయ్యి ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ దాని వెనుక దేవుని ప్రణాళిక ఉంటుంది. ఎవరికో పాఠం నేర్పాలి, ఎవరికో బుద్ధి చెప్పాలి, ఎవరికొళ్ళు తెరిపించాలి. కనుక దేవుడు ఆ సమయాల్లో ఎవరినో ఆయన వాడుకుంటాడు, అందులో ఏమీ సందేహం లేదండి. కనుక వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచరే కానీ కొందరు, అందరూ కాదు, ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. కారణం ఏంటంటే ఆయన టైం రాలేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క అదుపు చేయగలిగిన శక్తి ఎలా ఉంటుందో ఒక 2-3 మాటలు చూపిస్తే ఈ సమయంలో మంచిదని నేను అనుకుంటున్నాను. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనం చూస్తే, నా మీద నీవు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెమును నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను. నా మీద నీవు వేసిన రంకెలు, నీవు చేసిన కలహము నా చెవుల్లోకి వచ్చింది కనుక నేను ఒక గాలం నీ ముక్కుకు తగిలిస్తాను. మీరు యెషయా గ్రంథం 37వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఇవే మాటలు రాయబడి ఉంటాయండి. కనుక ఎవరెవరో ఏదో చేద్దాం అనుకుంటారు. ఆ దేవుని వ్యతిరేకించేటువంటి వారు, కాదనేటువంటి వారు, కాలదనేవారు, తోలనాడేవారు, వాళ్ళల్లో ఉన్నటువంటి బలం పెరిగే కొద్దీ, శక్తి పెరిగే కొద్దీ దేవుడు ఎంత అండి, ఇది నా బలం, నా తెలివి, నా జ్ఞానం, నా అండబలం, నాకు అండబలం, ఇలాంటి మాటలు చాలా వస్తాయి బయటికి. వాళ్ళ ప్రవర్తనలో అది చాలా సూటిగా కనపడుతూ ఉంటుంది. కానీ జ్ఞాపకం చేసుకుందాం, ఆయన అంటున్నాడు, నీ ముక్కుకు నేను గాలం తగిలిస్తాను, నీ ముక్కుకు నేను గాలం తగిలిస్తాను, నీ నోటికి నేను కళ్ళెం పెడతాను. ఏం చేయగలవు, ఏం చేయగలవు? చాలా పెద్ద చేపే, కానీ గాలపు ముళ్ళు దాని నోట్లో చిక్కుగానే అది చాలా జాగ్రత్తగా ఒడ్డుకు రావాల్సిందే, ప్రాణం పోగొట్టుకోవాల్సిందే. యోబు గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం చూస్తే, యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును, స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. ఎందుకు యాజకులు ఎలా ఉండాలి? దేవునికి భయపడాలి, దేవుని ఆరాధించేవారిగా ఉండాలి, దేవుని సేవ చేసేవారిగా ఉండాలి, మానవులకును దేవునికి మధ్యవర్తులుగా ఉండాలి. ప్రజలందరూ ఓహో ఓహో అంటారు యాజకుణ్ణి, ఒక దైవజనుణ్ణి. కనుక నేను చాలా గొప్పవాడిని అయిపోయి వీళ్ళందరూ నన్ను ఓహో అంటున్నారు కనుక నేను అనుకుంటే ఆయన నిన్ను వస్త్రహీనుడిగా చేస్తాను అని అంటున్నాడు. జాగ్రత్త, నీవు దైవ మానవుల మధ్యలో నీవు ఒక వంతెన లాంటి వాడవు. వీరి మొరలు దేవునికి చెప్పాలి, దేవుని యొక్క ఆజ్ఞలు వీరికి తెలియచేయాలి. అయ్యా దేవుడు ఇలా చెప్తున్నాడు బాబు, జాగ్రత్తగా ఉండండి. అంతే తప్ప వీళ్ళందరూ నన్ను ఓహ అంటున్నారు కనుక, వీళ్ళందరూ నన్ను గౌరవిస్తున్నారు కనుక నేను పెద్దోడిని అయిపోయి నన్ను అనుకుంటే ఆయన నిన్ను అంటే నిన్ను సిగ్గుపడేలా నేను చేస్తానంటున్నాడు ఆయన. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. చరిత్రలో చాలామందిని చూసామండి. అప్పుడు ఏం చెప్పుకుంటామంటే, నిజమేనండి అప్పుడు బాగానే ఉన్నారండి, మరి ఎలాగ అయిపోతాయండి వాళ్ళు బళ్ళు అంటారు కదండి అని చెప్పుకుని మనమే ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ కాదది. ఎవరైతే దేవుని యొక్క శక్తిని కాదని, దేవుని యొక్క బలాన్ని కాదని,
తన బలాన్ని ప్రదర్శించి, తన జ్ఞానాన్ని, తన తెలివితేటలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తారో వారి నోటికి కళ్ళెం పెడతాడు, మరి ముక్కునకు గాలం ఆయన వేస్తాడు అనేటువంటి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఏమండి, నీటి ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. దారిలో ఒక అడ్డం వచ్చిందనుకోండి, ఒక రాయో లేకపోతే ఒక గొట్టో ఏదో వచ్చిందనుకోండి, అది అక్కడితో ఆగిపోదు. దాన్ని దారి మళ్ళించుకుని మళ్ళీ వెళుతుంది, మళ్ళీ ప్రవహిస్తూనే ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏదైనా అడ్డం వస్తే మళ్ళీ ఇంకో ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆయన అంటాడు, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు, దేవుని మరిచిపోయారు, దేవుని వ్యతిరేకించారు, కాదన్నారు, విగ్రహారాధనకు లోబడిపోయారు. వారికి బుద్ధి చెప్పాలి. ఎక్కడో బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజరును యెరూషలేము మీదకి పంపించాడు, దాడి చేశాడు, యుద్ధం జరిగింది, ఎన్నో లక్షల మందిని చంపేశాడు, కొన్ని వేల మందిని పట్టుకుని బందీలుగా తీసుకుని పోయాడు. వెళుతూ దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు, బంగారు వెండి పాత్రలన్నిటినీ పట్టుకుపోయాడు. చావగా మిగిలిన వారు, బందీలుగా వెళ్ళిపోగా మిగిలిన వారు కొండలకు పారిపోయారు. తర్వాత మెల్లగా వచ్చి వారు యెరూషలేములో ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో వారు బానిసలుగా ఉన్నారు. అక్కడ వారిని ఏమీ విడిచిపెట్టలేదు. కానీ ఎందుకు అంటే వీళ్ళకి బుద్ధి రావాలి. 70 ఏళ్ల తర్వాత మళ్ళా పర్షియా దేశానికి చెందినటువంటి కోరెష్ అనేటువంటి రాజును ఈ బబులోను దేశం మీద దాడి చేయించి దండెత్తి ఈ బబులోను దేశపు రాజును ఓడించి ఆయన తన రాజ్యాన్ని స్థిరపరిచి ఇప్పుడు ఆయన యొక్క అధికారంతో తిరిగి మరలా ప్రజలను యెరూషలేము పంపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆయన బుద్ధి చెప్పడానికి నెబుకద్నెజరును వాడుకున్నారు, రక్షించడానికి అసలు యోధా మతం అంటే ఏంటో, యోధా దేవుడు అంటే, యోధా ప్రజలు పూజించే దేవుడు అంటే ఎవరు తెలియని కోరేషును వాడుకున్నాడు ఆయన. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన చింత వృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి. అలాగని బబులోను దేశంలో వాళ్ళని ఏమి శాపగ్రస్తులుగా చేయలేదు. బుద్ధి తెచ్చుకోండి అన్నాడు, అక్కడ ఇల్లు కట్టుకోమన్నాడు, పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు, నీ కొడుకులకి కోడలను సంపాదించుకో, నీ కూతురికి అల్లులను సంపాదించుకో, పిల్లలు కానండి అని చెప్పాడు 70 ఏళ్లలో. కానీ తిరిగి మరలా వాళ్ళు ఎజ్రా నెహెమ్యాల నాయకత్వంలో యెరూషలేము రావాలి. ఈ కోరెష్ బబులోను నెబుకద్నెజరు దేవాలయాన్ని దోచుకుని ఏదైతే సంపద తెచ్చాడో తిరిగి మళ్ళీ అవన్నీ ఇచ్చి పంపించాడు వెనక్కి. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందండి? మనం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనంలో, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. ప్రగల్భాలు పలికేవారు ఉంటారు. వీళ్ళు 70 ఏళ్ళు బబులోను చెరకు వెళితే ఒక ప్రవక్త బయలుదేరాడు, హనానీ అని ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, 2 ఏళ్లలో మీరు వెనక్కి వెళ్ళిపోతారు, 2 ఏళ్లలో అన్నీ సదురుకుంటాయి, సర్దుబాటు అయిపోద్దాయి. అవదండి, అవదు. అది అబద్ధ ప్రవక్త. కానీ ఇర్మియా గాని మరొక ప్రవక్త వీళ్ళందరూ 70 ఏళ్ళు వీళ్ళు కూడా చెరలోనే ఉన్నారు, అక్కడి నుంచే ప్రవచిస్తున్నారు. 70 ఏళ్ళు అనుభవించాల్సిందే. నేనే ప్రగల్భుల ప్రవచనములు వ్యర్థము చేయువాడను, సోదెకాండను వెర్రివానిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. అంచేత ప్రగల్భాలు పలకటం గొప్ప కాదు. నేను విద్యావంతుడిని, లేకపోతే ఆస్తిపరుడిని, లేకపోతే కండబలం ఉన్నవాడిని, నాకు తిరుగులేదు అనుకోవద్దండి. అధికార బలం ఉందని అనుకోవద్దు. దేవుడు ఒక మొట్టికాయ వేస్తాడు. కనుక ఇది ఎవరి సమయం అనే క్యాప్షన్తో ఈ వాక్యం వింటున్నాం మనం. మన సమయంలో అన్నీ జరగాల్సిందే. దేవుడు ఒక సమయం మనకిస్తాడు. ఆ సమయంలో అన్నీ నేను అనుకున్నది జరగాలని ఎప్పుడు అనుకోవద్దండి. నేను ఎలా అనుకున్నాను, ఇలాగ అయిపోవాలా, ఎలా జరగాలి, అవదో. ఆయన మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఇవాళది కాదు,
ఆ ప్రణాళిక ఇప్పటిది కాదు. జగదుత్పత్తికి ముందే, కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఒక బ్లూ ప్రింట్ తయారైంది. ఆ ప్రకారంగా ఇప్పుడు అమలుపరచడం, నిర్మాణం జరగటం అనేది జరుగుతుంది అనేటువంటి విషయముల. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నేను నీ దవడలకు గాలము తగిలించి నీ నదులలో ఉన్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలు నదిలో నుండి నిన్ను నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటకు లాగేదను. ఆయన మర్మాత్మకంగా చెప్తున్నారు. నువ్వేంటో అనుకుంటున్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. నీ దవడలకు నేను గాలము తగిలిస్తాను, తప్పించుకోలేవు. ఇది 29వ అధ్యాయం 4వ వచనం. 38వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములు నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములు డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరజేసేదను. ఎవరికి వ్యతిరేకంగా ఆయన వారందరూ వెళ్ళబోతుంటే వారిని మరొక వైపు నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా అనుకుంటారు, ఏవేవో అనుకుంటారు. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫరో మోషే మాట వినలేదు. ఆ 10 తెగుళ్ళు చూపించినా కూడా చివరికి ఆ మరణదూత రావటం, జ్యేష్ఠ కుమారు లేక హననం చూసిన తర్వాత వెళ్ళండి అన్నాడు. తీరా వెళ్ళిన తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కనపడలే, బానిసలు ఎవరు కనపడలే, ఉత్తులు వచ్చేవాళ్ళు కనపడలే. అప్పుడే సుఖం లేదు, మళ్ళీ వాళ్ళని వెనక్కి తెచ్చేయాలి. ఏమైపోయారండి? 6 నెలలను వీళ్ళందరూ అవతలకి వెళ్ళారు. వాళ్ళందరూ వచ్చినటువంటి సైన్యం అంతా కూడా, వారి యొక్క గుర్రాలు, రథాలు, రౌతులు, యుద్ధ బలంతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు. దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థం కాదు. నీ టైంలో ఆయన నిన్ను కాపాడుతాడు. ఒకవేళ నువ్వు వినకపోతే నీ ముక్కుకు గాలం కూడా తగిలిస్తాడు, నీ దవడలకు కళ్ళెం వేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇది 38:4లో చూసామండి. 39:2లో మరొక మాట చూస్తాం. గోగు మాగోగు రష్యాను గురించి చెప్పబడినటువంటి మాటలు. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో నున్న నిన్ను బయలుదేరజేసి ఇశ్రాయేలీయుల పర్వతమునకు రప్పించి, నువ్వెక్కడో ఉన్నావు, ఏదో చేద్దాం అనుకుంటున్నావు, కానీ నేను రప్పిస్తాను. ఇశ్రాయేలు దేశంలో ఉన్న పర్వతం దగ్గరికి నేను రప్పిస్తాను. నేను ఎన్నో మార్లు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. వారిని నాశనం చేయటం, వారిని కాలరాయటం, తొదముట్టించడం ఎవరి చేతుల్లోనూ కూడా లేదు. చరిత్రలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా హింసలు యూదులకు వచ్చాయి. వాళ్ళు తప్పు చేసిన మాట నిజమే, కానీ దేవుడు వారిని ఆ తప్పుకు తగిన పనిష్మెంట్ ఇస్తాడే తప్ప నాశనం చేయడు కదండి. అసలు వాళ్ళ పేరు తుడిచిపెట్టాలని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇవాళ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా చాలామంది ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు బైబిల్ లేకుండా చేద్దామని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చైనా దేశంలో బైబిల్ అనేది కనపడకుండా ఉండడానికి అప్పుడున్నటువంటి రాజులు, తర్వాత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నం ఇంత అంతా కాదు. కానీ ఇవాళ చైనా దేశంలో బైబిల్ ప్రింట్ అయ్యి మన చేతుల్లోకి వస్తుంది. తెలుగు బైబిల్ సంగతి చెప్తున్నాను మీకు. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. కనుక ఇది ఎవరి సమయం? వాళ్ళ సమయం కాదు, సాతాను సమయం కాదు, అపవాది సమయం కాదు, బాధ పెట్టేవారి సమయం కాదు. ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేరుతుంది. ఒకవేళ అది మన సమయం అయితే వారెవరు ఏమీ చేయలేరు. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచరు, కానీ ఎవడనను ఆయనను పట్టుకొనలేదు. మన విషయంలో కూడా అంతే.
బలహీనతలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, చికాకులు సమస్యలు వస్తాయి. అపవాది వాడి ప్రయత్నం వాడు చేస్తాడు, కానీ అది దేవుని సమయం అయితే వాడు ఏమి చేయలేడు. మన విషయంలో గొప్ప కాపుదల ఆయన దయచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము పదిలపరుచుకుని, ప్రభువా, మా కాలగొత్తులు మీ వశంలో ఉన్నాయి కనుక మీ వశంలో ఉన్న వాటికి మించి ఎవరు ఏమీ చేయలేరు. ఎదురవుతాయి, సంభవిస్తాయి, కొన్నిసార్లు మేము లోనవుతాం కూడా, కష్టాలు శ్రమలు అనుభవిస్తాం, కానీ ఓడిపోవు నాయనా. నీ బిడ్డలు నీవు ఓడిపోనివ్వవు తండ్రి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండం ఏమీ చేయలేకపోయింది, దానియేలు సింహాలు ఏమీ చేయలేకపోయాయి. ప్రభువా, ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? తాత్కాలికంగా కొన్ని శ్రమలు కష్టాలు ఉన్నాయి, కానీ కాపాడే దేవుడు నీవు కనుక నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభువా, ఒక చల్లని వాతావరణంలో మేము ప్రవేశించేంత వరకు మీ కాపుదల దయచేయి. నైనా బిడ్డలు నూతనమైన తరగతుల్లోకి వెళుతున్నారు, సహాయం చేయండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. ప్రారంభం నుండి శ్రద్ధగా చదవాలి. చదివితే ఒక మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి జీవితం ఉంటుంది అనే ధ్యాస వారికి దయచేయండి ఆయన. తల్లిదండ్రులు వారిని చదివించడానికి ఎన్ని త్యాగాలు చేస్తున్నారో బిడ్డలు గుర్తించాలి. ఎవరిని బిడ్డలను కనికరించు. నిరుద్యోగం, వివాహం వారి జీవితాల్లో ఉండే పెద్ద సమస్య, ఆ సమస్య మీరు తీర్చండి. వారిని బట్టి తల్లిదండ్రులకు మనస్తాపం లేకుండా చేయండి. దిగులు, చింత నుంచి దూరపరచు. వ్యాధి బాధలు, బలహీనతలు, చికాకులు, సమస్యలు, అనారోగ్యం, ఇంకేవేవో ఉన్నవారు ఉన్నారు నాయన. కనికరించి వారి వారి దీనస్థితి, దుస్థితి నుంచి కాపాడు. విదేశాల నుండి బిడ్డలు, వారి కుటుంబాలు దీవించిన వారి ఉద్యోగాల్లో, చదువుల్లో సహాయం చేయండి. ప్రభా, గర్భిణీలు, బాలింతలు, చంటి బిడ్డలు, వృద్ధాప్యులు ఉన్న వారి వీరందరూ కూడా దీవించండి. కాలమాన ప్రభావాలు వారికి ఏ హాని కలగకుండా చేయకుండా కాపాడు నాయన. ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం నాయన, వ్యాధి బాధలు చూస్తున్నాం. వాటన్నిటి నుంచి కూడా మీరే ఒక మంచి వాతావరణాన్ని దయచేసి స్వస్థతతో అందరూ క్షేమంగా ఉండగలిగే ధన్యత దయచేయమని మా రాష్ట్రాన్ని దీవించండి, దేశాన్ని ఆశీర్వదించండి నాయన. సువార్త ప్రకటింపబడడానికి ఆటంకాలు లేని రాష్ట్రంగా, దేశంగా తీర్చిదిద్దుమని, ఆటంకాలు ఎదురైనప్పుడు ఓర్చుకునే, సహించుకునే శక్తి మాకిమ్మని, నీ కృపలో మా అధికారులు, నాయకులు, దేశ నాయకులు, అధికారులు వారందరూ కూడా దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులకు తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.